హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అనమాట. రెగ్యులర్గా అయితే మా కొత్త ఇంటి వ్లాగ్స్ అయితే వస్తున్నాయి కదండి. సో కబోర్డ్ వర్క్ అయితే జరుగుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వీడియోస్కి అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడిసిమల్ని ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాయి. వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు కలర్ కాంబినేషన్ అనమాట. సో మనం కబోర్డ్ వర్క్ చేయించేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కలర్ కాంబినేషన్. కబోర్డ్ వర్క్ ఎంత బాగా చేయించినా సరే కబోర్డ్ వర్క్ కలర్ ఇచ్చామనుకోండి, ఆ కలర్ కాంబినేషన్ పోతే మన కబోర్డ్ వర్క్ అంతా చెడిపోయినట్టు ఉంటుందన్నమాట. సో మాకైతే ఈ అనుభవం జరిగింది మా మిస్టేక్ వల్ల. సో నేను ఎలా జరిగింది ఏంటి, ఎలాంటి కలర్స్ తీసుకోవాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం కబోర్డ్ వర్క్ ఒప్పుకున్నప్పుడు ముందే కలర్ కాంబినేషన్స్ అనేవి కొంతమందికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కంపెనీ తరపు వెళ్తే వాళ్ళు క్యాటలాగ్ అనేది చూపిస్తారు, కలర్ కాంబినేషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. సో మేమైతే అలా కంపెనీస్ తరపున కాకుండా మా ఇంటి దగ్గర రెగ్యులర్గా కార్పెంటర్ వర్క్ జరుగుతూ ఉందన్నమాట. చాలా చోట్ల చేశారు. సో వాళ్ళ దగ్గర చేపించుకుంటున్నాం. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రేమ్ వర్క్ జరిగింది. తర్వాత డెక్లమ్ షీట్ అంతా కూడా లోపటి వైపు స్టిక్ చేశారు. తర్వాత డోర్స్ అవన్నీ పెట్టారు. తర్వాత కలర్ కాంబినేషన్ అని చెప్పారనమాట. సో తర్వాత ఏమైందంటే మేము ఫొటోస్ పంపించారు మాకు. ఆ ఫొటోస్లో నుండి సెలెక్ట్ చేసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్కి చెప్పాము. సో ఆ చెప్పడంలో ఏమైందంటే వాళ్ళకి ఇంకో కలర్గా అర్థమైంది. మేము ఆ కలర్ అసలు చెప్పలేదు. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను చూడండి కలర్ కాంబినేషన్ పైన. సో ఆ మిస్టేక్ జరిగిపోవడం వల్ల వాళ్ళు మెడికల్ షాప్కి ఉండే కలర్ గ్రీన్ అండ్ వైట్లో వేసేసారనమాట. అది అస్సలు నచ్చలేదు మాకు. సో అది మళ్ళీ రిమూవ్ చేయించాము. డబల్ వర్క్ అయింది, డబల్ మనీ అయింది. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మీరు కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు ఫ్రేమ్ వర్క్ అయిన తర్వాత డోర్స్ పెడతారు. అప్పుడు ఖచ్చితంగా కలర్ కాంబినేషన్స్ అనేవి 1-2 సార్లు ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ వర్క్ జరిగిన తర్వాత మేము ఏం చేసామంటే మాకు ఇంకా ఏ వర్క్ జరిగినా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది క్లియర్గా చెప్పమని చెప్పాము. సో మాకు ఒక క్యాటలాగ్ బుక్ అనేది ఇచ్చారు. సో ఈ బుక్లో కూడా చూస్తుంటే కలర్ కాంబినేషన్స్ అస్సలు బాగాలేదు. సో కిచెన్కి వచ్చేసి మొత్తం పిక్చర్స్ ఉన్నాయి. అంత పిక్చర్స్ వేయించినా లుక్ వైజ్గా బాగుండదు. అది కంప్లీట్గా ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు ఎవ్వరు కూడా పెట్టించుకోవట్లేదు. వాళ్ళు కూడా అదే అన్నారు. ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకా అస్సలు బాగాలేదు. క్యాటలాగ్లో కూడా దాదాపు అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. మీకు ఒక ఐడియా వస్తుందని బుక్ మొత్తం చూపిస్తున్నాను. ఇంకా ఒక 6-7 బుక్స్ ఇచ్చారనమాట. ఒక బుక్ మట్టుకే చూపిస్తున్నాను, అది కూడా ఫాస్ట్గా తిప్పేస్తున్నాను. సో ఇలా ఉంటాయి కలర్ కాంబినేషన్స్. బట్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు రోజు చూడగలిగేటట్టుగా ఉండేవి చూసి సెలెక్ట్ చేసుకోండి. మరీ బ్రైట్ కలర్స్ కావు, మరీ డల్ కలర్స్ కావు. అవి చూస్తే అమ్మయ్య రూమ్లో ఉంటే ప్రశాంతంగా ఎట్లా ఉంటుంది అని ఆలోచించుకోండి. కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు, మన చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే మనం రిలాక్స్ అవుతామన్నమాట. సో బెడ్రూమ్స్లో కూడా కొంచెం బ్రైట్ కలర్స్ కాకుండా, కొంచెం డల్ కలర్స్ కాకుండా లుక్ వైజ్గా చూస్తే బాగుండేటట్టు సెలెక్ట్ చేసుకోండి. సో మాకు ఎలా జరిగిందంటే ఆ మిస్టేక్, మేము ఆ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాక మాకు కింద గేట్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఆ గేట్ అప్పుడు మాకు లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. మేము వెళ్ళిన టైంలో ఏంటంటే ఆ ఫోల్డింగ్స్ వేసేసి అటువైపు తిప్పి పెట్టడం, అది దానిపైన వెయిట్ పెట్టడం వల్ల మాకు ఆ కలర్ కాంబినేషన్ క్లియర్గా అర్థం కాలేదు. ఆ 4-5 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది డెకోలం. సో అలా మిస్టేక్ అయితే జరిగిపోయిందనమాట మాకు. తర్వాత అది టీపీఏ ఇచ్చాము, నెక్స్ట్ ఇంకో కలర్ వేయించామన్నమాట. సో ఇన్ని విధాలుగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకే చెప్తున్నాను, కలర్ కాంబినేషన్ విషయంలో మటుకు పర్టికులర్గా మీరు కొన్ని డిసైడ్ అవ్వండి. అండ్ ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడండి. సో కలర్ కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది, రెగ్యులర్గా ఎవరు ఏమి వేయించుకుంటున్నారో చూసి అబ్జర్వ్ చేసి అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ బుక్లో వచ్చేసి చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి. హాల్లో ఇలా ఉంటే బాగుంటుంది, బెడ్రూమ్లో ఇలా ఉంటే బాగుంటుంది, కిచెన్లో ఇలాంటివి ఉంటే బాగుంటాయి అని డిఫరెంట్గా
ప్యాటర్న్స్ అనేవి ఇస్తున్నారనమాట. సో, మనం హాల్‌లో హైలైట్ చేయాలంటే ఇట్లా రాధాకృష్ణుల్ని ఇలా బ్యాక్‌గ్రౌండ్ పెట్టి కూడా హైలైట్ చేయొచ్చు. మేమైతే టైల్స్‌లో చేపిచ్చాము. ఇవి కబోర్డ్ వర్క్ కాకుండా ఆఫీస్‌లో అయితే ఇట్లా హార్సెస్ అవి పెడితే లుక్ వైస్‌గా బావుంటుంది. ఇదంతా గూడా ఇక్కడ కబోర్డ్ వర్క్‌లో వచ్చింది కదా! మేమైతే టైల్స్ వర్క్‌లో చేపిచ్చామనమాట. నెక్స్ట్ వీడియోస్‌లో ఎలాంటి వర్క్స్ చేపిచ్చాం ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో, చిల్డ్రన్ బెడ్‌రూమ్స్‌లో అయితే ఇలాంటి పిక్చర్స్ అయితే బావుంటాయి. సో, చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఆల్రెడీ మేము బార్బీ పిక్చర్స్ ఉండేవి లాంటివి చేపిచ్చాము. అవి కూడా నేను చూపిస్తాను క్లియర్‌గా. సో, కలర్ కాంబినేషన్స్‌లో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. మీరైతే పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేసుకునే ముందు కిచెన్‌కి మెయిన్‌గా బ్రైట్‌గా ఉండేటట్టు రెడ్ కలర్, యెల్లో కలర్, ఆరెంజ్ కలర్ అలా తీసుకున్నారనుకోండి చాలా కళ్ళకి కొట్టేసినట్టు ఉంటుంది. మనం ఎక్కువసేపు కిచెన్‌లోనే ఉండి వర్క్ చేసుకోవాలి కాబట్టి కొంచెం చూసి కలర్ కాంబినేషన్ అనేది వేయించుకోండి. ఇప్పుడైతే మా చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి ఎలాంటి కలర్ కాంబినేషన్ ఏసారో చూపిస్తాను. సో, ఇక్కడ చూసినట్టయితే వైట్ అండ్ గ్రీన్ ఏశారు. ఇది చిన్న బాబు రూమ్‌లోది. పెద్ద బాబు రూమ్‌లోదొచ్చేసి ఇంకా ఎక్కువ గ్రీన్ ఏశారనమాట. ఆ గ్రీన్ ఏం చేశారంటే అసలు చూస్తేనే అసలు బాలేదు. సో, మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. ఇంకా మేము అస్సలు వద్దు ఇది బాలేదు అని చెప్పేసాము. ఇంకేం ఐడియా ఇస్తున్నానంటే మీరు రిమూవ్ చేస్తా అన్నారు కదా! వైట్ పార్ట్ మటుకు ఉంచేసి ఆ గ్రీన్ రిమూవ్ చేసేసి ఆ గ్రీన్ పార్ట్‌లో ఏం చేస్తారంటే మెరూన్ కలర్ అనేది పెట్టండి. ఇది మొత్తం రిమూవ్ చేయకుండా మొత్తం రిమూవ్ చేసినా గూడా మీకు డబుల్ వర్క్ అవుతుంది. అంటే ఇంకా వాళ్ళు హీట్ గన్ తోటి ఆ గ్రీన్ కలర్ అనేది రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఆ ప్లేస్‌లో మెరూన్ కలర్ అనేది ఏశారు. ఇంకోటి ఈ డోర్‌కైతే కంప్లీట్ రిమూవ్ చేయలేదు. దానిపైనే స్పెషల్ గమ్ పెట్టి డెకోలం షీట్ అనేది పెట్టడం అయితే జరిగిందండి. ఇంకోటి ఏంటంటే ఇవి మ్యాట్ ఫినిషింగ్ అవ్వడం వల్ల కార్నర్స్‌కి గూడా స్పెషల్ గన్ పెట్టి అతికిచ్చడం వల్ల ఈజీగా అతుక్కుందనమాట. సో, ఇలా అయితే ప్రాబ్లమ్ రాకుండా చూసుకోండి. ఇంకా మాకు అప్పుడు వెళ్ళడం గూడా కుదరలేదు. అది గూడా మెయిన్ ప్రాబ్లమ్ అని చెప్పాలి. సో, ఇలా అయితే మాకు మిస్టేక్ జరిగిపోయింది. నెక్స్ట్ అయితే ఇదంతా రిమూవ్ చేయించేసాం. నెక్స్ట్ ఎలాంటి కలర్స్ వేపిచ్చాం అక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హ్యాండిల్స్ కూడా సెలెక్షన్ ఉంది. హ్యాండిల్స్ ఎలాంటివి పెట్టించాలి, ఎలా అయితే బావుంటుంది అని ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాననమాట. సో, ఇక్కడైతే నేను ట్రయాంగిల్ షేప్‌లో కలర్ మార్చమని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆయనకు చాలా సేపు చెప్తే గానీ అర్థం కాలేదు. సో, వైట్ ఉంచి మిడిల్‌లో మెరూన్ వచ్చేటట్టు, మెరూన్ ఉంచి మిడిల్‌లో మెరూన్ వచ్చేటట్టు అట్లా చూడమని కలర్ కాంబినేషన్ చెప్పాననమాట. ఫైనల్లీ ఆయనకైతే అర్థమైంది. నెక్స్ట్ చేంజ్ చేస్తా అన్నారు. చేంజ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్‌గా చూపిస్తాననమాట. ఇదైతే మా కిచెన్ అండి. కిచెన్ వర్క్ అయితే హైలైట్ అని చెప్పాలి. చాలా బాగుంది. ఇంకా కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి.